అంటే ఇప్పుడు మన ఇంట్లో పిండి మరబట్టించామనుకోండి, ఎన్ని రోజులు పురుగు పట్టకుండా ఉంటుంది యూజువల్‌గా? 10-15 డేస్. అలా కాకుండా ఎప్పటికైనా షెల్ లైఫ్ అనేది, అంటే మనము ఎత్తిపెట్టేది షెల్ లైఫ్ అనేది ఒక వారము 10 రోజులు కాకోకుండా కొన్ని నెలలు, అంటే 90 డేస్, 180 డేస్, 365 డేస్, ఇంకా ఎక్కువ మాట్లాడితే 2 ఇయర్స్ అది ఉందనుకోండి. అందులో బ్లీచింగ్‌కి సంబంధించి అయినా సరే, కెమికల్ అయినా ఖచ్చితంగా వాడింటారా? కంపల్సరీ వాడింటారు. సో ఇక్కడ మనము కంపెనీ బ్రాండ్స్ని పక్కన పెట్టుకుంటే, ఇప్పుడు ఈరోజు తెలుసుకునే టాపిక్లు ఏంటంటే వెరీ సింపుల్గా, యూజువల్గా మనకు చపాతీ ఏ విధంగా హెల్ప్ అవుతుంది, అండ్ అది వైట్తో అయితే మేలా, బ్రౌన్తో అయితే మేలా, దాంట్లో కూడా మనం ఆ పిండిని మరబట్టించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇట్లాంటివి తెలిసినాయనుకోండి, మన కిచెన్ హెల్తీగా తయారవుతుంది. కిచెన్ హెల్తీగా తయారైనప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, మీరొక్కరే కాదు, ఇల్లు మొత్తం కూడా మీకు తెలియకుండానే హెల్తీగా మారిపోతుంది. అలా బేసిక్గా చెప్పాలంటే ఫస్ట్ వచ్చేసి హోల్ వీట్ ఆటా అంటాం. అంటే మీరు చెప్తున్న బ్రౌన్, సో ఏది గోధుమ గింజలను మరబట్టించి, లేకపోతే ఇలా ఏదైనా కూడా దాన్ని ఏమంటామంటే హోల్ వీట్. ఇది ఏంటంటే బేసిక్గా ఇందులో న్యూట్రియన్స్. సార్ న్యూట్రియన్స్ కూడా 2 రకాలు ఉంటాయి సార్. ఆ 2 మనం తెలుసుకోండి. ఒకటి మ్యాక్రో అంటాము, ఒకటి మైక్రో అంటాం. మ్యాక్రో అంటే పెద్దవి, మైక్రో అంటే సూక్ష్మం, అంటే చిన్నవి. మ్యాక్రో అంటే వెరీ సింపుల్గా చెప్పాలి అంటే ప్రోటీను, ఫైబరు, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్. అంటే ఇట్లా ప్రతిదీ మనం ఏదైతే మాట్లాడుకుంటామో మధ్యాహ్నం లంచ్లో ఏముండాలి అని, వీటన్నిటిని ఏమంటాము అంటే మ్యాక్రో అంటాం. తర్వాత మైక్రో అంటే ఏమి అంటే సూక్ష్మంవి. అంటే ఏంటి, కంటికి కనపడనివి కానీ విలువ ఎక్కువగా ఉన్నవి. సో ఒక మనిషికి ప్రతిరోజు అందాజుగా 118 రకాల సూక్ష్మ పోషకాలు కావాలంట, మైక్రో అండ్ మ్యాక్రో కలిపి. కానీ కనీసం 18 పోషకాలు ఇచ్చినప్పుడు మనం హెల్తీగా ఉంటామంట.